తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మళ్ళీ చెల్లింపులు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పెన్షన్ డబ్బులు జమ చేసేందుకు మనకి భారీ ఎత్తున కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇక మనకి జూలై నెలకు సంబంధించిన అంటే జూన్ నెల పెన్షన్లు జూలై నెల చివరి వారం నుంచి అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఆ పెన్షన్లు కొత్త పెన్షన్లా లేదంటే పాత పెన్షన్లా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతేకాకుండా గత నెలలో పంపిణీ చేసినటువంటి పెన్షన్లు కట్ అయిన వారు చాలామంది అయితే ఉండడం అయితే జరిగింది. ఆ కట్ అయిన పెన్షన్లు మళ్ళీ తిరిగి మీ ఖాతాలలో జమ చేస్తారా, జమ చేయరా అని అయితే తెలుసుకుందాము. అంతేకాకుండా మనకి ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఏదైతే కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఆ కొత్త పెన్షన్లను విడుదల చేయడం అయితే లేదు. ఇక ఆ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తారా, పంపిణీ చేయరని చాలామంది రాష్ట్ర ప్రభుత్వం వైపు దీనంగా చూస్తూ ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. ఇక ఆ కొత్త పెన్షన్లపై భారీ యొక్క ప్రకటన అనేది చేయడం అయితే జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన ఒక అదిరిపోయే దిమ్మ తిరిగే శుభవార్తను విడుదల చేసిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కూడా ఈ పెన్షన్ల పైన, కొత్త పెన్షన్ల పైన భారీ ఎత్తున కీలకమైన అప్డేట్స్ అనేది వెల్లడించడం అయితే జరిగింది. ఇక అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక కొత్త పెన్షన్లు మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు, కొత్త రేషన్ కార్డులు, ఈ మూడు సంబంధించిన అప్డేట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా చాలామంది పెన్షన్ డబ్బులు అనేది వారి నుంచి తొలగించబోతున్నారు. వారి ఖాతాలు అనేది పూర్తిగా రద్దు చేయబోతున్నారు. ఇక ఎవరి ఖాతాలు రద్దు చేయబోతున్నారు, ఎవరి ఖాతాలు ఉండబోతున్నాయి అని మనం ఈ వీడియోలో పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అనేది మనమైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీలాంటి వారు మన ఛానల్ని చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయకపోవడానికి నాకు మోటివేట్గా ఉండదు. ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నాకు మోటివేట్గా ఉంటుంది. ఇంకా కీలకమైన అప్డేట్స్ మీకోసం చెప్పడానికైతే నేనైతే ప్రయత్నిస్తాను. సో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అప్డేట్లకి వచ్చేసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ రాబోయే 2-3 నెలలలో ఒక మంచి అంటే ఒక పండుగనైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాబోయే స్థానికల ఎన్నికల సందర్భంగా మహిళలకు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఒక మహిళకు 2,500 రూపాయలు ప్రతి నెల, అంతేకాకుండా ఇప్పుడు 2,000 రూపాయలు పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నటువంటి వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకుంటున్నటువంటి వారికి 6,000 రూపాయలు కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు భారీ ఎత్తున కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట మన సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇక ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడానికి ఇప్పటివరకు సమయం పట్టిందని, ఇక మనకి ఇప్పటి నుంచి ఎటువంటి సమయం అనేది పట్టదని, వేగవంతంగా ఇచ్చిన హామీని మేము నెరవేర్చుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటనలో తెలపడం అయితే జరిగింది. ఇక అంతేకాకుండా మనకి చాలామంది పెన్షన్లు తొలగించబోతున్నారని అయితే అప్డేట్స్ వస్తున్నాయి. ఇక ఇది నిజమే. ప్రతి నెల తనిఖీ అనేది ఉండడం అయితే జరుగుతుందంట. ఎవరైతే అర్హుల జాబితా చూపెట్టి పెన్షన్లు తీసుకుంటున్నారో అటువంటి వారందరి పెన్షన్లు రద్దు చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఈ జూలై నెల చివరి వారం వరకు ఆ సర్వే అనేది కొనసాగుతుంది. అనర్హులుగా గుర్తించినటువంటి వారి పెన్షన్లు అనేది పూర్తి స్థాయిలో రద్దు చేయడానికి భారీగానైతే మనకైతే పెట్టడం అయితే జరిగింది రూల్స్ సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఈ మనకి జూలై నెల పెన్షన్లు కూడా యథావిధిగా పాత పెన్షన్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ నెలలో చివరి వారం నుంచి జూన్ నెల పెన్షన్లు అయితే విడుదల కాబోతున్నాయి. పాత పెన్షన్లే మనకి జూలై నెలలో పంపిణీ చేస్తున్నారు. చూసుకున్నట్లయితే 99% ఆగస్టు నెల నుంచి జూలై నెల పెన్షన్లు, కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక ఈరోజు ఉన్న కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.